ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్గా ఏ భారతీయ క్రికెటర్ నియమితులయ్యారు? శిఖర్ ధావన్. ఫిబ్రవరి 19 నుంచి మార్చి 9 వరకు పాకిస్తాన్ మరియు దుబాయ్లలో జరగనున్న ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఈవెంట్ అంబాసిడర్లో భారత క్రికెటర్ అయినటువంటి శిఖర్ ధావన్ను నియమించారు. ఇతర అంబాసిడర్లో సర్ఫరాజ్ అహ్మద్ ఫ్రమ్ పాకిస్తాన్, షేన్ వాట్సన్ ఫ్రమ్ ఆస్ట్రేలియా మరియు టిమ్ సౌథీ ఫ్రమ్ న్యూజిలాండ్ ఉన్నారు. ఇటీవల విడుదలైన అవినీతి అవగాహన సూచిక అనగా కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో ఏ దేశం అగ్రస్థానంలో నిలిచింది? డెన్మార్క్ దేశం. కరప్షన్ పర్సెప్షన్ ఇండెక్స్ 2024లో 180 దేశాలలో భారతదేశం 96వ స్థానంలో నిలిచింది. డెన్మార్కు అగ్రస్థానంలో ఉంది. హోయ్ సాగర్ సరస్సు పేరు ఇటీవల మార్చబడింది. ఈ సరస్సు ఏ రాష్ట్రంలో ఉంది? రాజస్థాన్. రాజస్థాన్ ప్రభుత్వం అజ్మీర్లోని ఫోయ్ సాగర్ సరస్సు పేరును వరుణ్ సాగర్గా మార్చింది. మొదట బ్రిటిష్ ఇంజనీర్ ఫోయ్ పేరు మీద ఉన్నటువంటి ఈ సరస్సును 1892లో నిర్మించారు. వలస రాజ్యాల చిహ్నాలను తొలగించి జాతీయ గర్వాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలలో ఇదొక భాగం. సెబీ ఇటీవల ఏ కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది? మిత్రా. సెక్యూరిటీ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా సెబీ మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్ ట్రేసింగ్ అండ్ రిట్రీవల్ అసిస్టెంట్ అనగా మిత్రా అనే కొత్త డిజిటల్ ప్లాట్ఫామ్ను ప్రారంభించింది. ఇది పెట్టుబడిదారులు నిష్క్రియాత్మక లేదా క్లెయిమ్ చేయనటువంటి మ్యూచువల్ ఫండ్ ఫోలియోలను గుర్తించడంలో మరియు తిరిగి పొందడంలో సహాయపడడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ప్లాట్ఫామ్ను కంప్యూటర్ ఏజ్ మేనేజ్మెంట్ సర్వీస్ లిమిటెడ్ క్యాంప్స్ మరియు కేఎఫ్ఐఎన్ టెక్నాలజీస్ లిమిటెడ్ నిర్వహిస్తున్నాయి. 2027లో 39వ జాతీయ క్రీడలను నిర్వహించనున్న రాష్ట్రం ఏది? మేఘాలయ. 38వ జాతీయ క్రీడలు ప్రస్తుతం ఉత్తరాఖండ్లో జరుగుతున్నాయి. ఫిబ్రవరి మార్చిలో జరిగేటటువంటి 2027 ఎడిషన్ 39వ జాతీయ క్రీడలుగా జరగనుంది. మేఘాలయ తొలిసారిగా ఆతిథ్య రాష్ట్రంగా వ్యవహరించనుంది. 2027 జాతీయ క్రీడలకు మేఘాలయ ఆతిథ్యమిస్తున్నట్లు భారత్ ఒలింపిక్ సంఘం ఐఓఏ ప్రకటించింది. ఆసియాలోనే మొట్టమొదటి జీవిత పరిమాణ యానిమేట్రానిక్ ఏనుగు ఎల్లీని ఎక్కడ ఆవిష్కరించారు? బెంగళూరు. ఆసియాలో మొట్టమొదటి హైపర్ రియలిస్టిక్ లైఫ్ సైజ్ యానిమేట్రిక్ ఏనుగు ఎల్లి ఫిబ్రవరి 11, 2025న బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ స్కూల్లో ఆవిష్కరించబడింది. ఈ ఇనిషియేటివ్ పిల్లలకు జంతు సంక్షేమం మరియు బందీఖానాలో ఉన్నటువంటి నిజమైన ఏనుగుల బాధలపై అవగాహన కల్పించడమే లక్ష్యంగా పెట్టుకుంది. ఇటీవల 2025 పారా ఆర్చరీ ఆసియా ప్రపంచ కప్పు ఎక్కడ నిర్వహించబడింది? థాయిలాండ్ దేశం. 2025 పారా ఆర్చరీ ఆసియా కప్ ప్రపంచ ర్యాంకింగ్ టోర్నమెంటులో భారత పారా ఆర్చరీ జట్టు 6 బంగారు పతకాలను గెలుచుకుంది. భారతదేశం 6 బంగారు పతకాలు, 3 రజత పతకాలు మరియు 3 కాంస్యాలతో సహా మొత్తం 12 పతకాలతో అగ్రస్థానంలో నిలిచింది. ఈ టోర్నమెంటు ఫిబ్రవరి 2 నుంచి 11, 2025 వరకు థాయిలాండ్లోని
బ్యాంకాక్లో జరిగింది. ఇటీవల టామ్ క్రూజ్ ఏ దేశం యొక్క ప్రతిష్టాత్మకమైన ఏరోనాటిక్స్ పథకాన్ని అందుకున్నారు? ఫ్రాన్స్. ఇటీవల లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పార్లమెంటులో ఎన్ని భాషల్లో అనువాద సేవలను విస్తరిస్తున్నట్లు ప్రకటించారు? 6. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మంగళవారం సభలో అనువాద సేవలను 6 అదనపు భాషలకు అనగా బోడి, డోగ్రి, మైథిలి, మణిపూరి, సంలుకు పొడిగిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు హిందీ మరియు ఇంగ్లీష్తో పాటు అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, ఒడియా, తమిళం మరియు తెలుగు అనే 10 భాషలలో అనువాద సేవలు అందించబడ్డాయి. 2025 ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశానికి ఆతిథ్యం ఇచ్చినటువంటి నగరం ఏది? దుబాయ్. ఇది యుఏఈలో ఉంటుంది. 12వ ప్రపంచ ప్రభుత్వ శిఖరాగ్ర సమావేశం ఫిబ్రవరి 10, 2025న యుఏఈలోని దుబాయ్లో జరిగింది మరియు ఫిబ్రవరి 13, 2025 వరకు కొనసాగింది. ఇది ప్రభుత్వాల భవిష్యత్తును రూపొందించడానికి ప్రపంచ నాయకులు, నిపుణులు మరియు నిర్ణయాధికారులను సేకరిస్తుంది. ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ఇతివృత్తం ఏమిటనగా భవిష్యత్తు ప్రభుత్వాలను రూపొందించడం. దీనిని 2013లో షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తుమ్ స్థాపించినటువంటి ప్రభుత్వేతర సంస్థ. ఇటీవల ఏ దేశంలో భారత కొత్త కాన్సులేట్ ప్రారంభించబడింది? ఫ్రాన్స్. ఫిబ్రవరి 12, 2025న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరియు ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ ఫ్రాన్స్లోని మార్సియేల్లో భారతదేశ కొత్త కాన్సులేటును ప్రారంభించారు. ఇది భారతదేశం మరియు ఫ్రాన్స్ సంబంధాలను బలోపేతం చేయడంలో, ఆర్థిక, సాంస్కృతిక మరియు దౌత్య సంబంధాలను సులభతరం చేయడంలో కీలకమైన అడుగులను సూచిస్తుంది. ఒంగోలు పశువులు ఏ భారతీయ రాష్ట్రానికి చెందినవి? ఆంధ్రప్రదేశ్. ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్లాకు చెందిన ఒంగోలు జాతి పశువులు భారతదేశంలో నిర్లక్ష్యం చేయబడ్డాయి, కానీ విదేశాల్లో ఇవి ఎంతో విలువైనవి. ఒంగోలు ఆవైనటువంటి వియాటినా 19 బ్రెజిల్లో 41 కోట్లు అమ్ముడై ప్రపంచ రికార్డును సృష్టించింది. ఇది ఇప్పటి వరకు అత్యంత ఖరీదైన ఆవుగా నిలిచింది. ఇది జపానుకు చెందిన వాగ్యూ మరియు భారతదేశానికి చెందిన బ్రాహ్మణ జాతులను అధిగమించింది. అవి బలం, వ్యాధి నిరోధకత మరియు వేడిని తట్టుకునేటటువంటి శక్తికి ప్రసిద్ధి చెందాయి. మిషన్ అమృత్ సరోవర్ ఏ ఇనిషియేటివ్లో భాగంగా ప్రారంభించబడింది? ఆజాదీ కా అమృత్ మహోత్సవ్. మిషన్ అమృత్ సరోవర్ 68,000కు పైగా చెరువులను పునరుద్ధరించింది, అదేవిధంగా నిర్మించింది. ఇది నీటి కొరతను తీర్చడంలో సహాయపడింది. ఇది 2022లో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కింద ప్రారంభించబడింది. దేశవ్యాప్తంగా దాదాపు 50,000 చెరువులను లక్ష్యంగా చేసుకుని ప్రతి జిల్లాల్లో 75 అమృత్ సరోవర్లను అభివృద్ధి చేయడం లేదా పునరుద్ధరించడం దీని యొక్క లక్ష్యం. సాయిల్ ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ ప్రచారాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? హర్యానా. ప్రతి ఎకరం నుండి మట్టి నమూనాలను సేకరించి రైతులకు సాయిల్ ఆరోగ్య కార్డులను అందించడానికి హర్యానా ప్రభుత్వం హర్ ఖేత్ స్వస్థ్ ఖేత్ ప్రచారాన్ని ప్రారంభించింది. 2022లో సాయిల్ ఆరోగ్య కార్డు ప్రాజెక్టు కోసం హర్యానా స్కోచ్ గ్రూప్ నుండి బంగారు పతకాన్ని అందుకుంది. ఇటీవల వార్తలో కనిపించిన TOI 6038 AB అంటే ఏమిటి? ఇదొక ఎక్సో ప్లానెట్. గుజరాత్లోని అహ్మదాబాద్లోని ఫిజికల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ
అనగా పిఆర్ఎల్ శాస్త్రవేత్తలు TOI 6038AB అనే కొత్త ఎక్సో ప్లానెట్ను కనుగొన్నారు. పిఆర్ఎల్ యొక్క మౌంట్ అబు అబ్జర్వేటరీలో పారస్ 2 అనగా పిఆర్ఎల్ అడ్వాన్స్డ్ రేడియల్ వేగం ఆల్ స్కై సెర్చ్ 2 స్పెక్ట్రోగ్రాఫ్ ఉపయోగించి ఈ ఆవిష్కరణ జరిగింది. ఇటీవల వార్తల్లో కనిపించిన ఫులానీ కమ్యూనిటీ ప్రధానంగా ఏ ప్రాంతంలో కనిపిస్తుంది? ఆఫ్రికా ఖండంలో. ఫులానీలు ఆఫ్రికాలోని అతిపెద్ద పశువుల కాపర్లు, సంచార పశువుల కాపర్లు మరియు రైతులు. వారు ప్రధానంగా నైజీరియా, మాలి, గినియా, సెనెగల్ మరియు నైజర్లో నివసిస్తున్నారు. కానీ అనేక ఇతర దేశాల్లో కూడా విస్తరించి ఉన్నారు. వారి భాష ఫులా. ఫులానీలను 3 భాగాలుగా విభజించారు. అవి మకియాను అనగా గొర్రెల కాపరులు, ఫులానిన్ సోరో అనగా పట్టణ నివాసులు మరియు బరారో అనగా అటవీ నివాసులు. PM దక్ష్ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్. PM దక్ష్ అనగా ప్రధానమంత్రి దక్షత ఔర్ కుశలత సంపన్న హిట్ గ్రాహిస్ అనేది సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించినటువంటి కేంద్ర రంగ పథకం. ఇది 2021-22 నుండి 2025-26 వరకు 5 సంవత్సరాల పాటు ఆమోదించబడింది. స్వల్పకాలిక శిక్షణ, నైపుణ్యం పెంచడం లేదా పునః నైపుణ్యం మరియు వ్యవస్థాపకత అభివృద్ధి కార్యకలాపాల ద్వారా నైపుణ్య శిక్షణ అందించడం ఈ పథకం యొక్క లక్ష్యం. ఇది ఎస్సీలు, ఇతర వెనుకబడిన తరగతులు అనగా ఓబీసీలు, ఆర్థికంగా వెనుకబడిన తరగతులు అనగా ఈబీసీలు, నోటిఫైడ్ తెగలు అనగా డిఎన్టీలు మరియు వ్యర్థాలను సేకరించే వారితో సహా సఫాయి కర్మచారులను లక్ష్యంగా చేసుకుంటుంది.